హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూద్దామండి. అయితే ఇప్పుడు నేను పరుచుకునేది లైనింగ్ అండి, లైనింగ్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు నాకు ఇది అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి, నా వైపు ఫోల్డింగ్ ఉందండి. నేను ఇక్కడ క్లాత్ను ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని పరుచుకున్నాను. ఇప్పుడు ఇది ఆది బ్లౌజు కొలిచి చూపిస్తున్నానండి ఎంతో నడుముందనేసి. నేను ఇప్పుడు ఇది కొలవడము ఉక్కు పట్టి నుండి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొలుస్తున్నాను ఉక్కు పట్టి నుండి మొదలుపెట్టి కాజా పట్టి వరకు అయితే పట్టుకొని కొలిచి చూసుకోవాలి ఎంత ఉంది నడుము అనేది. నాకైతే 29 ఇంచులు అయితే వచ్చిందండి, చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని బ్లౌజ్ రెడీ అవుతుందనే చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను స్కేల్తోని లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లాత్ క్రాస్గా ఉన్న పీస్ కటింగ్ చేసుకుందాము దాంట్లో. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో డబుల్ ఫోల్డింగ్ మీద అయితే పట్టుకున్నాను. నడుముని పట్టుకొని ఈ చివర నుండి అయితే నేను పట్టుకొని మార్కింగ్ పెట్టాను. మనకు మెయిన్ మెజర్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచు డాట్ కోసము 2 ఇంచులు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది చూసుకొని హైట్ మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ యొక్క హైట్ మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్ నుండి షోల్డర్ వరకు, షోల్డర్ పైన ఉన్న కుట్టు వరకు పట్టుకొని స్ట్రేట్గా పట్టుకొని హైట్ మార్కింగ్ అనేది పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకోవాలి. డాట్ నుండి షోల్డర్ వరకు కింద ఖర్చు తీసుకున్నాను. ఖర్చు కోసం క్లాత్ ఎక్స్ట్రా, పైన షోల్డర్ దగ్గర కూడా క్లాత్ ఖర్చు కోసమని ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను సపరేట్గా ఖర్చుకు మార్కింగ్ పెట్టలేను, దాంట్లోనే కలిపి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చిన మార్కింగ్కి స్కేల్ తోటి లైన్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ స్ట్రేట్గా. ఇది మనకి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్కింగ్ కూడా అయిపోయింది. నేను మరోసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దీంట్లో 2 ఇంచులు గల్ల కోసమని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచులు గల్ల కోసం తీసుకొని మార్కింగ్ పెట్టుకున్నాను. షోల్డర్ కోసమేమో, షోల్డర్ అయితే ఆది బ్లౌజ్ మనం ఏ బ్లౌజ్ కటింగ్ చేస్తే ఆ బ్లౌజ్ షోల్డర్ పట్టుకోవాలండి ఖచ్చితంగా కొలతకు. ఎందుకంటే కొందరు షోల్డర్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, కొందరు షోల్డర్ కొంచెం పెద్దగా ఉంటాయి. మనము షోల్డర్ బ్లౌజ్ యొక్క షోల్డర్ పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను గల్లా వైపు 1/4 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా పట్టుకున్నాను ఖర్చు కోసమని. షోల్డర్ వైపు ఏమో ఖర్చుతోని కలిపి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఇక్కడ ఖర్చుతోని కలిపి వచ్చింది, ఇక్కడనేమో కుట్టులోకి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ నేను 1/4 ఇంచు గల్లది ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాను, షోల్డర్ దగ్గర ఖర్చుతోని కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. టేప్ తోటి కలిపి చూపిస్తున్నాను. 3/4 ఇంచులు అయితే షోల్డర్ ఉందండి. మనం అందుకే ఎవరి బ్లౌజ్ కొలత ఎంత ఉంటే అంత పట్టుకొని షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చంకనేమో 6 ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్. ఏ కొలతకైనా, ఏ సైజు బ్లౌజుకైనా 6 ఇంచుల చంక సరిపోతుందండి. అయితే ఇక్కడ నేను పైన కొలుచుకుంటున్నాను చూడండి. పైన ఎంత ఉందో 5.5, కింద కూడా అంతే 5.5కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లైన్ కూడా స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేవి చూసుకుంటూ కటింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్తోనైతే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను 6 ఇంచులకు పెట్టి చంక దగ్గర డబ్బా షేప్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దీంట్లోనే మనం ఈ మూల పైన స్కేల్ అనేది పెట్టి క్రాస్గా లైన్ డ్రా చేయాలండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము చంక రౌండ్ అనేది 1.5 కొవ్వు పెట్టుకొని మార్కింగ్ చేస్తున్నాను. చంక రౌండ్ ఇక్కడ, ఈ చంక రౌండ్ ఈ షోల్డర్ కాడ నుండి కిందికి వచ్చిన తర్వాత కొద్దిగా అంతా మార్కర్తో కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది తీయాలి. చంక రౌండ్ ఈ విధంగా కొద్దిగా అంతా అనుకుంటూ చంక రౌండ్ అనేది కరెక్ట్గా కలిపేసుకోవాలండి. అప్పుడు చంక దగ్గర ఏ విధమైన ముడత కూడా రాదు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఈజీగా అనేది బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని చంక రౌండ్ సరిపోతుందా లేదా అని ఆది బ్లౌజ్ పట్టి కొలిచి చూపిస్తున్నానండి. నేను పైన ఖర్చు కోసం, షోల్డర్ ఖర్చు కోసం అయితే 1/4 ఇంచ్ అయితే వదిలిపెట్టుకొని చంక రౌండ్ పట్టుకొని అయితే
కొలుస్తున్నాను. చూడండి ఇక్కడి వరకు వచ్చింది, అంటే ఈ ఖర్చుతో కలిపి వచ్చింది. అయితే ఆది బ్లౌజుకు ఖర్చు చాలా ఎక్కువ తీసుకుర్రు, నేను దాంట్లో కొంచెం తగ్గించానండి, అంత అవసరం లేదనిపించింది. మీరు కూడా ఇటువంటివి చూసుకోవచ్చు. తక్కువ ఉంది ఖర్చు అనుకుంటే మనం మార్కింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ ఉంది అనుకుంటే ఇంత అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, అది మన చాయిస్ అండి. ఇప్పుడు మనము గల్లా మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను డబుల్ ఫోల్డింగ్ మీద నడుమైతే తీసుకొని ఈ నడుము నుండి నెక్కుకి మిడిల్కి వచ్చానండి. ఇప్పుడు నెక్ మిడిల్ పార్ట్ ఇది. ఈ మిడిల్ పార్ట్లో నేను మార్కర్ తోటైతే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ కొలత మనం పెట్టేదానికి క్లాత్కి కింద పావించ్ పైన పావించ్ పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టానండి. కింద ఖర్చు కోసం, పైన ఖర్చు కోసం. కింద వీప్ పట్టి వేస్తాం కదా దానికి, పైన కళ్ళ బట్ట కుడతాం కదా దీనికి, రెండిటికి పావించు క్లాత్ వదిలేసి మార్కింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత పైన మనం 2 ఇంచులు పెట్టాం కదా, కింద కూడా 2 ఇంచులు పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని దాన్ని డబ్బా షేప్ అనేది డ్రా చేయాలండి. డబ్బా షేప్ డ్రా చేసిన తర్వాత నెక్ మార్కింగ్, నెక్ రౌండ్ తీసి మనం ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉందనేది పట్టి కొలిచి చూసుకుందాం. మనకు దాంట్లో చిన్నగా పెద్దగా అయినా కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం రౌండ్ తీయాలండి, గల్లా రౌండ్ నెక్కే కదా, అందుకే నేను ఇక్కడ 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ పెట్టానండి. 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఒక పావించ్ అనేది నేను బయటకి మార్కింగ్ పెట్టాను. 2.5 ఇంచుల దగ్గర ఒక పావించ్ అనేది బయటకు మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. మార్కింగ్ పెట్టి ఈ నెక్కుని విధంగా రౌండ్ చేశాను. ఈ విధంగా రౌండ్ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్లో చాలా నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము కొలుచుకుందాము. ఈ మిడిల్లో మనం మార్కింగ్ అయితే పెట్టాము కదా నెక్ దగ్గర, ఈ మిడిల్ నుండి ఈ విధంగా మనం పెట్టిన మార్కింగ్ దగ్గర పట్టుకొని కొలుస్తున్నానండి. చూడండి నాకైతే ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం గల్లా అయితే పెద్దగా వచ్చింది, నేను పెట్టిన మార్కింగ్ కొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక పాయింట్ అనేది లోపలికి కలుపుకొని తిప్పుకొని రౌండ్ చేసుకుందాం. ఇదే మార్కింగ్ను కొంచెం ఒక గీత లోపలికి పెట్టుకొని మార్కింగ్ చేసి కిందికి విధంగా కలిపేశాను. ఈ విధంగా ఒక పాయింట్ లోపలికి మార్కింగ్ పెట్టాను. మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా గల్ల సైడు ఒక్క పావించ్ 1 పాయింట్ అంతా డ్రా చేశానండి. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ చిన్నగా అవుతుంది కూడా. ఒకవేళ మనం పెట్టుకున్న మార్కింగే చిన్నగా అయితే ఇప్పుడు మనం గల్ల లోపలికైనా ఒక పాయింట్ అంత లోపలికి రౌండ్ చేసాం కదా, ఒకవేళ మనం పెట్టింది చిన్నగా అయితే బయట నుంచి డ్రా చేయాలి. సరిపోయింది అనుకుంటే అవసరం లేదు, చిన్నగా అయినా పెద్దగా అయినా మనం కొలుచుకొని చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్కింగ్ అనేది కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెట్టిన మార్కింగ్ ప్రకారం మళ్ళీ ఇంకొకసారి కొలుస్తున్నాను, నెక్కుని కొలిచి చూస్తున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. మనం ఈ డౌన్ తీయడంతో నెక్ అనేది చాలా కరెక్ట్గా వచ్చేసింది, సరిపోయింది ఇప్పుడు నెక్ మనకి. ఇప్పుడు దీంతో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అండి. మనం ఈ నెక్ కొలుచుకోవడంలో మనం ఈ లైన్ అనేది మనకు సరిపోయిందా లేదా అని చూసుకొని, చిన్నగా అయితే బయటకు వెళ్ళి మార్కింగ్ పెట్టాలి, పెద్దగా అయితే లోపలికి వెళ్ళి మార్కింగ్ పెట్టుకొని చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను నడుము దగ్గర కూడా ఈ మిడిల్ నుండి ఈ చివర వరకు కొంచెం ఒక పాయింట్ అంతా లోపలికి అనేది మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక పాయింట్ అంతా మార్కింగ్ పెట్టడం వల్ల నడుము దగ్గర, చంక నుండి నడుము దగ్గర బ్యాక్ పార్ట్లో ఏ విధమైన కూడా ముడత రాదు. దీంతో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మార్కింగ్ పెట్టడం అయిపోయింది. కటింగ్ అనేది చేసుకుందామండి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుందాము. నేను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఉన్న గల్లని చివరన కట్ చేస్తానండి. ఇప్పటి వరకు ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు అవే ఓపెన్స్ నా వైపుకు తిప్పుకుంటానండి. ఇప్పుడు ఈ లోపల మార్కింగ్ ప్రకారమే నేను ఇప్పుడు బ్యాక్ నెక్లో ఉన్న గల్లను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పైన కూడా నెక్ వైపున డౌన్ అనేది తీసేసానండి. ఈ విధంగా తీయడం వల్ల షోల్డర్ జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చొని ఉంటుందండి, ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేవి నా వైపుకు తిప్పుకుంటున్నానండి. నా వైపుకు తిప్పుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్‌ను పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా మార్కింగ్ పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అయితే కస్టమరు ఇది నాకు లైనింగ్ మీటర్ ఇచ్చారండి. ఇది హాఫ్ హ్యాండ్సే, మనం కటింగ్‌కి స్టిచ్చింగ్ చేయాల్సింది హాఫ్ హ్యాండ్సేనండి. అయితే దీంట్లో మనకు క్రాస్ ఎటువైపు ఎక్కువగా వస్తే అటువైపు పరుచుకోవచ్చు. నేను ఎటైనా పరుస్తాను. ఇప్పుడైతే నాకు ఇక్కడ క్రాస్ అనేది ఎక్కువే వచ్చిందండి. చూడండి, క్రాసు ఈ విధంగా పరుచుకుంటున్నాను. ఫుల్ క్రాస్ అండి ఇది. కొంచెం తక్కువ కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం తక్కువగా తిప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఫుల్ క్రాస్ పెట్టానండి. క్రాస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రేట్ కటింగ్ అయితేనేమో ఈ బ్యాక్ పార్ట్ అనేది స్ట్రేట్గా పరుచుకోవాలి. క్రాస్ కటింగ్ అనుకుంటేనేమో ఇదే బ్యాక్ పార్ట్ను క్రాస్గా పరుచుకోవాలి. మనకి ఎంత క్రాస్ కావాలనుకుంటే అంత, కొంచెం తక్కువ క్రాసు పెట్టుకుంటారు కొందరేమో ఎక్కువ క్రాస్ అడుగుతారు. నేనైతే ఇప్పుడు తినకు ఫుల్ క్రాసే పెడతాను ఎప్పుడైనా. ఇప్పుడు కూడా నేను ఫుల్ క్రాసే పెట్టి బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచుల క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ ఏ విధంగా అయితే ఉందో కటింగ్, అదే విధంగా నేను మార్కింగ్ అనేది పెడుతున్నానండి. బ్యాక్ పార్ట్ రౌండ్ పెట్టిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతులు వస్తవి. మళ్ళీ నెక్ చిన్నగా ఉంటుందండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ పెద్దగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది. మనకి కింద షేప్ బెల్ట్ అనేది రావాలండి. ఈ 2 ఇంచుల క్లాత్ దగ్గర మనకు షేప్ బెల్ట్ అనేది వస్తుంది. మనం 2 ఇంచులు తక్కువ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసమని నేను ఇక్కడ మార్కింగ్ కరెక్ట్గా పెట్టలేదండి. నెక్ కొలుచుకొని పెట్టుకుందాము. ఈ షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుం వరకు షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు నేను నెక్ కొలవడానికి అనేది ఫ్రంట్ పార్ట్లో ఉక్కు పట్టి సైడ్ ఉన్న గల్లతోనైతే ఫ్రంట్ నెక్ కొలుస్తున్నానండి. ఇక్కడ మనకు 1/2 ఇంచు క్లాత్ గల్ల కోసమని ఖర్చు కోసం పట్టుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచుకు మార్కింగ్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి మనకి ఈ రౌండ్ షేపు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చే నెక్ అండి ఇది. మనం కరెక్ట్గా చూసుకొని రౌండ్ అనేది పెట్టుకోవాలి, కరెక్ట్గా పట్టుకోవాలి. లేదంటే క్లాత్ ఎక్కువ తక్కువ పట్టడం వల్ల నెక్ చిన్నగా పెద్దగా కూడా అవుతుంది. చూసుకోండి, ఇట్లా పైన ఖర్చు మందం క్లాత్ పట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఉక్కు పట్టి సైడ్ ఉన్న గల్లాతోటి నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రౌండ్ షేప్లో పట్టుకొని మనకి ఇక్కడ ఈ మార్కింగ్ అనేది పెట్టుకొని మనము ఇంతకుముందు ఉన్న మార్కింగ్లోకి అదే మార్కింగ్లోకి ఈ మార్కింగ్ అనేది కలిపేసుకోవాలండి. కొంతమంది ఫ్రంట్ నెక్కులు కూడా బ్రాడ్గా ఉంటాయి, కానీ ఈ కస్టమర్ది చిన్నగానే ఉందండి. ఇది దానంతా నేను మార్కింగ్ పెట్టాను. ఇది పెట్టిన తర్వాత చూడండి, ఈ రౌండ్ షేప్ అనేది మనం కొంచెం కరెక్ట్గా చేసుకొని మనం ఇంతకుముందు పెట్టిన మార్కింగ్లోకి అయితే దీన్ని కలిపేశాను. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకుందామండి. మనకి ఇక్కడ గల్లా పట్టి కోసం 1/2 ఇంచు, మధ్యలో డాట్ కోసం, కింద షేప్ బెల్ట్ కోసం అండి మనకు మొత్తం ఎక్స్ట్రా 1 ఇంచు క్లాత్ అయితే అవసరం ఉంటుందండి. కరెక్ట్గా పెట్టుకొని ఒక 1 ఇంచు క్లాత్ తోటి నేను పైన 2.5 ఇంచు, కింద 3/4 ఇంచు అయితే పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పైననేమో 1/2 ఇంచు క్లాత్ ఎక్కువ తీసుకున్నాను, కిందనేమో షేప్ బెల్ట్ కోసమని ఖర్చు కోసమని 1/2 ఇంచు క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ వస్తుంది కదా, మెయిన్ డాట్కి కరెక్ట్గా ఫిట్టింగ్తో రావాలండి. ఈ మెయిన్ డాట్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఉన్న షోల్డర్ నుండి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా పట్టుకొని మార్కింగ్ అనేది మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇది ఉక్కుపట్టి నుంచి గల్ల మార్కింగ్, షేప్ బెల్ట్ ఉక్కుపట్టి పొడవు అయితే మార్కింగ్ పెట్టాను, మీకు చూపించింది. షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ వరకు పట్టుకోవాలండి. స్ట్రేట్గా ఎక్కువగా సాగదీయొద్దు ఫ్రెండ్స్, నార్మల్గా పట్టుకోవాలి. పట్టుకొని మనం దీని మార్కింగ్ అనేది పెట్టుకుందాము. ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి ఎప్పుడైనా. ఒకవేళ మనం ఈ మార్కింగ్ చిన్నగా పెద్దగా చేస్తే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పైకి లేచిపోతుందండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చే కప్పు ఇది. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతా కలిపి నేను మార్కింగ్ పెట్టాను. చూడండి, నేను ఇంతకుముందు పెట్టిన డాట్ నుంచి అదే మార్కింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో డాట్ మార్కింగ్ అయితే వచ్చిందండి. ఈ విధంగా పెట్టుకోవాలి.
ఇది చివరన చంక సైడ్ అండి. పైన ఖర్చుమందం పట్టుకున్నాను. పైన ఖర్చుమందం పట్టుకొని కింద కూడా షేప్ బెల్ట్ దగ్గర ఖర్చుమందం పట్టుకొని నేను మార్కింగ్ అనేది పెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీనికి మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్కి 3 డాట్సే ఇస్తున్నాను. చివరన సైడ్కి వచ్చే డాట్ అనేది ఇవ్వట్లేదు. నడుము సైడ్ ఉన్న డాట్ నేను ఇవ్వట్లేదు కనుక మనకి ఈ క్లాత్ అనేది సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకోసమని. ఫ్రంట్ పార్ట్లో మనకు ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుందండి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకు ఈ ఉక్కు పట్టి పొడవులో గల్ల కోసం 1/2 ఇంచు మధ్యలో డాటు, కింద షేప్ బెల్ట్కు జాయింట్ అండి 3/4 ఇంచు క్లాత్ అయితే ఎక్స్ట్రా మనకు అవసరం ఉంటుంది. అవి చూసుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ అండి. ఇక్కడ మెయిన్ డాట్ వరకు ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత షోల్డర్ నుండి మెయిన్ డాట్ వరకు పట్టుకొని మార్కింగ్ పెట్టి ఈ నడుము దగ్గర కూడా నేను ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టానండి. మనకి షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము వరకు ఈ మార్కింగ్ అనేది యూ షేప్లో రావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మార్కింగ్ ఈ విధంగా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకు సెట్ అయినట్టే, వచ్చేసినట్టేనండి. మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యి కటింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోత్ అండి. ఈ లోత్ అనేది ఇక్కడ కొంచెం పై నుంచి సన్నంగా తీయాలండి. చంక మిడిల్కి వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ అయితే చంక మధ్యలో పట్టుకొని ఈ రౌండ్ ఇట్లా తిప్పేసుకోవాలి. ఒకసారి విధంగా ట్రై చేయండి. చంక దగ్గర కూడా ఏ విధమైన ముడత రాదండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఈ ఒక్క వీడియో చూసుకొని స్టిచ్చింగ్ చేస్తారంటే నేను అంత పర్ఫెక్ట్గా అయితే మీకు చెప్తున్నాను అనుకుంటాను. ఫ్రెండ్స్, మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి లైక్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ మాత్రమే అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుందండి. ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీకోసం మరి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా క్లియర్గా నేను మీకోసం వీడియోస్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకేమైనా మోడల్స్ కావాలనుకుంటే పెట్టండి. నేను ప్రతి మోడల్ అన్ని రకాల డిజైన్స్ ఫ్రాక్స్ అన్నీ చేస్తాను. మీకు ఏవైనా కావాలంటే కూడా మీకు అర్థమయ్యే రీతిలో చేసి మీకు వీడియో చేస్తానండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఈ చివరన ఇప్పటి వరకు డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ను మరోసారి డబుల్ ఫోల్డింగ్ పరుచుకున్నాను. చివరన నేను ఈ లైన్ డ్రా చేస్తున్నానండి. కింద హెచ్చు తగ్గులుగా ఉంది క్లాత్. లైన్ డ్రా చేసుకొని నేను కటింగ్ అయితే చేశాను స్ట్రైట్గా. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ పీస్కి కింద బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్ దగ్గర కనుక నేను హెమ్మింగ్ పెట్టట్లేదు. ఒక 1/4 ఇంచు క్లాత్ ఉల్టాయించుకోవడం కోసం 1/4 ఇంచుతోనైతే మార్కింగ్ పెడుతున్నాను. ఆది బ్లౌజ్ ఎంతైతే హ్యాండ్ ఉందో అంతే హ్యాండ్ పెట్టాలండి మనము. కింద పైన ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు అయితే అంతే మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, కింద 1/4 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ అండి ఖర్చుకు. కింద నేను ఉల్టాయిస్తున్నాను. ఈ విధంగా కింద ఒక 1/4 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మనం క్లాత్ పట్టి స్టిచ్చింగ్ వేసే దాన్ని బట్టి కూడా మనం ఖర్చులోకి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఖర్చు మందం అయితే ఇక్కడ పెట్టాను. చంక డౌన్ కూడా ఈ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే పెడుతున్నానండి నేను. ఇప్పుడైతే కింద పైన ఖర్చుతో కలుపుకొని ఎంతైతే ఉందో అంతే పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఈ విధంగా కొంచెం కొంచెంగా డౌన్ తీయాలండి. షోల్డర్ నుంచి 1 ఇంచ్కు మార్కింగ్ పెట్టుకొని చంక వైపు నుండి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్ల మధ్యలో మనం లోత్ అనేది తీయాలండి. చూడండి, నేను ఇక్కడ టేప్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ టేప్ని నేను మధ్యలో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్లో వచ్చే లోతు కోసం అండి మార్కింగ్. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచుకు డ్రా చేశాను. మార్కింగ్ చంక నుండి 1.5 ఇంచులకైతే మార్కింగ్ డ్రా చేశానండి. చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్ల మధ్యలో కట్ చేసుకున్నాను. టేప్ని అయితే పట్టుకొని దాని మధ్యలో ఇప్పుడు ఈ 2 మార్కింగ్ల మధ్యలో టేప్తో పట్టుకొని టేప్ మిడిల్ పార్ట్ అయితే చేసుకొని అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న చోట
దానికి పైకి కింది దానికి ఇంచు పెట్టానండి. డౌన్ ఇంటూ మార్కులు పెట్టి లోతు అనేది తీయాలండి. లైనింగ్ జాయింట్ కొంచెం వచ్చి కిందికి లోతు అనేది తీయాలి. అయితే ఇప్పుడు ఇది కరెక్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి హ్యాండ్. దీన్ని మనం విప్పదీసుకోవాలి. సెపరేట్ చేసుకుంటే తర్వాత ఇప్పుడు మనం పెట్టిన లోతు అనేది మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇదే షేప్ లో మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో ఆ విధంగా షేప్ బెల్ట్ లోతు అనేది తీసి షేప్ బెల్ట్ ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఈజీగా లోతు మళ్ళీ ఇంకో డబుల్ మనకి ఇక్కడ కూడా ముడతలు అనేవి రావండి. చంక లోతు మాత్రం కొంచెం ఇక్కడ నేను కట్ చేస్తాను కదా ఈ పీస్ మనకు వీ బెల్ట్ సరిపోతుందండి. తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి ఫోల్డింగ్ చేసి ఇంటూ మార్కింగ్ అయితే పెడుతున్నానండి. ఈ మార్కింగ్ ఇక్కడ పైకి వచ్చేటట్టు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ పెడుతున్నాను. ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత పట్టుకున్నాను. కింద పైన ఖర్చుతో కలిపి పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇది బెల్ట్ పొడవండి. ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత కలిపి పట్టుకొని మార్కింగ్ పెట్టాను. ఖర్చుతో కలుపుకొని అది ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మార్కింగ్ పెట్టుకొని మనము ఇప్పుడు ఈ చివర నుండి ఆ చివర వరకు లైన్ అనేది కలుపుకోవాలండి. షేప్ బెల్ట్ మార్కింగ్ కింద పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్కి ఆ దగ్గర పట్టుకొని అవి ఏది విధంగా అయితే ఉందో మార్కింగ్ అదే విధంగా మనం ఏ బ్లౌజు ఎవరిది స్టిచ్చింగ్ చేసినా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుదిరింది అన్న బ్లౌజుని పట్టుకొని మాత్రమే మనం కటింగ్ స్టిచ్చింగ్ చేయాలి. అదైతే మెయిన్ పాయింట్. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అది బ్లౌజ్గా మీరు తీసుకోకండి. కొత్త వారు కదా మీకు చెప్తున్నాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ పట్టి కటింగ్ స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా మనం స్టిచ్చింగ్ చేసింది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకోసం నేను ఈ వీడియో ఒక సిస్టర్ అయితే అడిగారు నన్ను, అక్క బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే బ్లౌజ్ అదే చేసి అదే పెట్టక కానీ నేను అదే ఒకటే బ్లౌజ్ ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒక దగ్గర అప్లోడ్ చేస్తున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఈ లైక్ అనేది మనకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత బాగా నేను మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను అనుకుంటున్నాను. మీరు గనక బయటకు వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే వేలకు వేలు ఫీజు కట్టి మరి నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఇంటి దగ్గరే ఉండి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నానండి. ఇంత మంచిగా చెప్పిన దానికి మీరు ఒక్క లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకేదైనా డౌట్లు ఉంటే పెట్టండి, వాటిని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను లైనింగు మెయిన్ క్లాత్ పైన పరుచుకొని అయితే కట్ చేస్తున్నానండి. నేను కింద బార్డర్ కస్టమర్ అయితే వద్దన్నారు, బ్యాక్ పార్ట్లో చిన్న బార్డర్ తీసేసి బ్యాక్ పార్ట్ పరుచుకున్నాను. చూడండి ఈ విధంగా చూసుకొని మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని పరుచుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న సైజు బ్లౌజేనండి, 29 ఇంచెస్ ఈజీగా సరిపోతుంది క్లాత్. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు నేను దానికి ఏ విధంగా మెయిన్ క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఆ చివరన ఈ క్లాత్కి ఆ చివరన పెద్ద బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్ అనేది హ్యాండ్స్కి అయితే వేస్తాను. మిడిల్లో ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది తీస్తున్నానండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో సరిపోయింది క్లాత్. పెద్ద బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను అడ్జస్ట్మెంట్ ఏ విధంగా అనేది. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ అవి. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ షేప్ బెల్ట్ అండి. ఇప్పుడు మనము కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. లైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ను లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ వైపు లోపలి వైపున లైనింగ్ పెట్టుకొని షోల్డర్ నుండి అయితే సమానంగా క్లాత్ను పరుచుకొని షోల్డర్ నుంచి నెక్ నుండి నేనైతే ఇప్పుడు స్టిచ్ వేయడం స్టార్ట్ చేస్తున్నానండి. నెక్ రౌండ్ అయిన తర్వాత స్టిచ్ వేయడము, రౌండ్ బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు. క్లాత్ కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకుంటూ చూసుకోండి. ఈ విధంగా అనుకుంటూ లైనింగ్ అయితే అటాచ్ చేయాలి. నేనైతే ఇదే మెథడ్ వాడతానండి. ఎలాంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా సరే సింపుల్గానే నేనైతే అటాచ్ చేసుకుంటాను. ఈజీగా అయిపోతుంది కూడా. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకుంటూ రౌండ్ బ్యాక్ పార్ట్ రౌండ్ చుట్టూ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏ పార్ట్ అటాచ్ చేసినా ఇట్లా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలండి. ఇంకొకసారి విప్పదీసుకునే అవసరం లేకుండా ఎక్కడ ముడత రాకుండా లైనింగ్ అనేది అటాచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. విధంగా సింపుల్గా అయితే అటాచ్ అనేది చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా స్టిచ్ అయిపోయిన తర్వాత
దీనికి మనం ముడత లేకుండా సాఫ్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాతనే ఎక్స్ట్రా ఉన్న ఈ లైనింగ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కూడా ముడత రాలేదండి, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చేద్దామండి. ఫ్రంట్ పార్ట్లు అనేవి ఈ విధంగా పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ పైన 2 నెక్కులు పక్క పక్కన వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. ఇవి కూడా మెయిన్ క్లాత్కి లోపలి వైపున రాంగ్ సైడున మెయిన్ క్లాత్ పెట్టుకొని లైనింగ్ అయితే అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పటి బ్యాక్ పార్ట్ ఏ విధంగా చేసామో అదే మాదిరి చేయాలండి. ఈజీగా అయిపోతుంది. మనం ముడత లేకుండా సాఫ్ట్గా అనుకుంటూ క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. 2 పార్ట్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత చూసుకోవాలండి, కరెక్ట్ వచ్చాయా లేవా అని కూడా రెండోసారి మనం చెక్ చేసుకోవాలి. కొత్త వారైతే చూసుకుంటూ చేసుకుంటేనే బాగుంటుందండి. రాంగ్ అయితే నెక్స్ట్ టైం విప్పదీయడం అవుతుందండి. అందుకోసమే మనం చూసుకుంటూ చేసుకోవాలి. నేను 2 పార్ట్స్ కూడా లైనింగ్ ఈ విధంగానే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేస్తానండి. చూడండి, 2 పార్ట్స్కి లైనింగ్ అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిన తర్వాత 2 ఈ విధంగా పక్క పక్కనే రావాలండి. ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా అటాచ్ అయినట్టు ఈ విధంగా అటాచ్ అయితే 2 ఫ్రంట్ పార్ట్లు అటాచ్ అయిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ను ఉల్టాయించుకుందామండి. హ్యాండ్స్ను మనకు బార్డర్ వచ్చింది కదా, హెమ్మింగ్ పట్టేం అవసరం లేదు దీనికి. నేను ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఇంటు మార్క్ అనేది పైకి ఉంది కదా, నేను ఇప్పుడు లోపల వైపు కనిపెట్టి నేను ఉల్టాయిస్తున్నాను. ఉల్టాయించినప్పుడు ఫస్ట్ కుట్టు మనం వేసి ఈ లైనింగ్ అనేది లోపల వైపుకు పెట్టి తిరిగేసిన తర్వాత ఆ ఇంటు మార్క్ అనేది పైకి వస్తుందండి. మనం ఇట్లా ఉల్టాయించుకోవాలనుకున్నప్పుడు మెయిన్ క్లాత్కి రైట్ సైడున పైన, రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడున చూడండి, హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, రైట్ సైడున లైనింగ్ పెట్టినప్పుడు ఇంటు మార్క్ అనేది లోపల వైపుకు ఉండాలి. పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన కుట్టు మందం, పాదం మందం తేడా గ్యాప్ తోటి అయితే స్టిచ్ వేసుకొని లైనింగ్ ఉల్టాయించుకున్న తర్వాత రైట్ సైడున లోపల వైపున ఇంటు మార్క్ అనేది పైకి వస్తుంది. ఆ ఇంటు మార్కులు 2 కరెక్ట్గా పైకి వచ్చినట్లయితే 2 ఫ్రంట్ పార్ట్లకు అనేవి కరెక్ట్గా సరిపోతుందండి. కొత్త వారికి ఉల్టా సీదా కాకుండా మళ్ళీ విప్పదీయకుండా. సూపర్ టిప్ అండి ఇది. ఈ టిప్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. ఈ బార్డర్ అనేది చాలా చిన్నగా వచ్చింది చూడండి, ఈ హ్యాండ్కి సరిపోవట్లేదు. నేను ఇప్పుడు దీనికి హ్యాండ్కు సరిపోయినంత లైనింగ్ పీస్ ఉన్నంత అయితే నేను బార్డర్ అయితే వేస్తాను. లాస్ట్కి మనము ఫ్రంట్ బ్యాక్లకి అటాచ్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా కొంచెం తక్కువ పడితే చంక బట్టలు అనేటివి వేసుకుందామండి. ఇప్పుడు నేను 2 లైనింగ్ వేసిన తర్వాత లోపలి వైపున నేను మళ్ళీ టాప్ స్టిచ్ అనేది ఇంకొకసారి లైనింగ్ పైన అయితే వేసాను. ఇప్పుడు ఒక సైడ్ మనకి చంక బట్ట తక్కువ పడుతుంది, దానికి మనం ఇప్పుడు వేసుకుందాము. అయితే ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లో చిన్న పీస్ బార్డర్ అనేది అటాచ్ చేయలేం కదా, అదే ఆ బార్డర్ అనేది దీనికి అటాచ్ చేస్తున్నానండి. ఎందుకంటే బార్డరు కిందికి ఉంది కదా, చేతి రౌండ్ కంప్లీట్గా బార్డర్తోనే ఉంటుందని ఈ విధంగా అటాచ్ అయితే చేస్తున్నాను. చిన్నగా కుట్టి ఇక్కడ విప్పదీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు విప్పదీసుకొని క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇది మీకు సరిపోయినంత హ్యాండ్స్ క్లాత్ ఉంటే ఈ పని అవసరం లేదండి. ఒకవేళ తక్కువ పడితేనే వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ హ్యాండ్కు చిన్నగా వచ్చింది, సరిపోవట్లేదని నాకు క్లాత్ పడుతుంది. మీకు సరిపోయినంత ఉంటే క్లాత్ అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు దీనికోసం రిస్క్ తీసుకోవాల్సింది ఏముండదు. మీకు ఈజీగా సరిపోయినంత క్లాత్ ఉన్నదాన్నే చేసుకొని స్టిచ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు కదా, ఒక 2-3 స్టిచ్లు బ్లౌజులో స్టిచ్ అయిపోయిన తర్వాత మీకు ఇవి అర్థమైపోతాయి, ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇంటు మార్క్ అనేది పైకి వచ్చింది. 2 హ్యాండ్స్ కూడా ఇంటు మార్క్ పైకి వస్తుందండి. ఈజీగా స్టిచ్ అయితే చేసుకోగలుగుతారు. చూడండి, అటాచ్ అయిన తర్వాత 2 విధంగా ఎదురుగా వస్తాయి. ఇంటు మార్కులు పై వైపుకు రావాలి. ఈజీగా ఫ్రంట్ పార్ట్లకి అవి సరిపోతాయండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లకి లైనింగ్ జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా కిందకి ఒకదాని కింద ఒకటి పెట్టినప్పుడు ఈ మనం కర్వ్ ఇచ్చిన షేప్, ఈ పైకి ఎక్స్ట్రా వచ్చిన షేప్ ఉంది కదా, ఈ షేపు ఒకదాని పక్కకు పెడితేనేమో ఈ విధంగా రావాలి. అప్పుడు కరెక్ట్గా 2 ఫ్రంట్ పార్ట్లకు వస్తాయండి. ఒకదాని కింద ఒకటి పెట్టినప్పుడేమో ఈ విధంగా రావాలి. ఒకదాని కింద పెద్దది వచ్చినప్పుడు షేపు ఒకదాని కింద చిన్నది వస్తుందండి. పక్కనే పెట్టినప్పుడు 2 షేప్స్ ఒక దగ్గర రావాలి.
ఆ విధంగా వచ్చేటట్టు పెట్టుకొని జాయింట్ చేసుకోండి. 2 ఫ్రంట్ పార్ట్‌లకు అనేటివి ఉల్టా సీదా కాకుండా సమానంగా జాయింట్ అనేది సరిపోతది. నేను ఇక్కడ లైనింగ్‌కు 4 ముక్కలు కట్ చేశాను. మెయిన్ క్లాత్ 2 ముక్కలు కట్ చేశానండి షేప్ బెల్టులు. అయితే నా 2 ముక్కల మెయిన్ క్లాత్‌కి 2 అయితే జాయింట్ చేస్తున్నాను. ఇవి 2 ఫ్రంట్ పార్ట్‌ల బయట వైపుకైతే వస్తాయి. లోపల వైపున లైనింగ్ అనేది జాయింట్ వస్తదండి. లోపల వైపున మెయిన్ క్లాత్ అవసరం లేదని నేను కటింగ్ అయితే చేయలేదు. చూడండి 2 లైనింగులు కూడా ఈ విధంగా అటాచ్ చేసుకొని వీటికి కూడా ముడత రాకుండా జాయింట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పీసులు కట్ చేసుకున్నానండి. కటింగ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుంటున్నాను ఈ పీసులన్నిటివి. ఇప్పుడు డాట్స్ పెట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్‌కి. చూడండి నేను ఇప్పుడు 4 వేలు విధంగా పెట్టాను కదా! ఈ 4 వేల పక్కన నేను మార్కింగ్ పెట్టానండి. 4 వేల పక్కన. ఇది నేను డాట్ కోసమని పెట్టుకున్న మార్కింగ్. చూడండి 1 ఇంచ్ అన్నమాట ఇది. మనకు వేలు గుర్తులను చూపిస్తున్నాను కదా! అది మనకు ఒక ఇంచ్. దాని పక్కన ఇంకొక ఇంచ్ తోటి నేను మార్కింగ్ పెట్టాను. ఈ మధ్యలో వచ్చిన మార్కింగ్‌కి ఒక 2 ఏళ్ళండి. ఇట్లా 2 ఇంచులండి ఇది. మనొక వేలు పైన ఇట్లా ఇంచుకని ఈ వేలు గుర్తులు ఉంటాయి కదా! ఒక గుర్తు, ఒక ఇంచు 2 గుర్తులు పెట్టాను నేను. 2 ఇంచులండి. నేను వేలి కొలతతోని నేను డాట్స్ అనేవి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ డాట్ అయిపోయింది. మిడిల్‌లో వచ్చే డాట్ అండి ఇది. మిడిల్‌లో వచ్చే డాట్‌ని చూడండి మనం మిడిల్‌లో పెట్టకుండా ఒక పావు ఇంచ్ కిందికి పెట్టాలి. చూడండి నేను ఇప్పుడు ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేస్తున్నాను. మనకు మిడిల్‌లో వస్తది మార్కింగ్. మిడిల్‌లో కాకుండా ఒక పావు ఇంచ్ కిందికని మార్కింగ్ పెట్టాలండి. ఒక్కటే పావించండి, పెద్దగా అవసరం లేదు. ఇది మిడిల్‌లో నేను ఇప్పుడు ఇలా రఫ్ చేశాను కదా! అక్కడ కాకుండా కింద ఒక పావించు తేడాతోటి కిందికని నేను మార్కింగ్ పెట్టాను. ఇది కూడా ఒక 2 ఇంచుల పొడవు, ఒక పావించు మందమండి డాట్ ఇది చిన్నగా వస్తది. చూడండి ఇంతే సరిపోతదండి. ఈ డాట్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. మీరు కూడా ఈ మెథడ్‌లో ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక డాట్ అండి. చూడండి నేను ఇట్లా మెయిన్ డాట్ నుండి స్ట్రెయిట్‌గా అయితే పెట్టాను కదా! మెయిన్ డాట్‌కి స్ట్రెయిట్‌గా పెట్టాను కదా! ఆ స్ట్రెయిట్ కాకుండా ఒక పావించి ఇవతలకని పెట్టాను. ఈ డాట్‌కి ఇప్పుడు నేను స్కేల్‌తోని లైన్ డ్రా చేస్తున్నానండి. చేసిన తర్వాత మళ్ళీ అటు పావించి ఇటు పావించి కూడా ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. పైన పావించి రావాలి. కింద మాత్రం అదే మార్కింగ్‌లోకి కలిపేయాలి. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇది నేను స్కేల్‌తోని పట్టాను కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను నార్మల్‌గా చేత్తో పట్టేసుకొని పెట్టేసుకుంటాను. చాలా బాగా ఫిట్టింగ్ అయితే వస్తదండి. చూడండి పైన ఫోల్డింగ్ పైన ఉంది కదా! పైన చంక దగ్గర ఆ ఆడ క్లాత్ అనేది 2 కింద పైన క్లాత్ సమానంగా వచ్చేలా పట్టుకోవాలండి. పట్టుకొని మార్క్ డాట్ అయితే పెట్టాలి. నేను మీకు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక దగ్గర ఒకదానికి మార్కింగ్ పెట్టాం కదా! ఇంకొకటి ఇప్పుడు పెడుతున్నాము. ఫ్రంట్ డాట్స్ ఇవి. ఫస్ట్ ఇది మెయిన్ డాట్ కోసం అండి. నేను 4 వేళ్ళ చేతి కొలతతోనైతే పెట్టేస్తాను. ఇటు 1 ఇంచ్ ఇది. ఆ డాట్ ఆ మార్కింగ్ పక్కన ఇంకొక 1 ఇంచ్. ఇది 2 ఇంచుల డాట్ అండి. 2 ఇంచుల వెడల్పు రావాలి. 2 ఇంచుల పొడవు రావాలి. చూసుకోండి చేతి వేళ్ళ కొలత చాలా బాగా వస్తదండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర డాట్ మిడిల్‌లో కాకుండా ఒక్క పావించ్ కిందికని మార్కింగ్ డాట్ పెట్టుకోవాలండి. ఇది చిన్నగా ఒక పావించు తేడాతోటి 2 ఇంచుల పొడవుతోటైతే ఈ డాట్ అనేది వస్తదండి. సింపుల్‌గా పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక దగ్గరది ఇది చూడండి. ఈ మెయిన్ డాట్‌కి నేను ఈ విధంగా స్కేల్‌ని క్రాస్‌గా పెట్టాను కదా! ఇక్కడ మార్కింగ్ పెట్టాను. దానికి కాకుండా ఒక పావించ్ ఇవతలకి చూడండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టి అదే చంక దగ్గరికి కరెక్ట్‌గా తీయాలండి. ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్‌గా పెట్టుకోవచ్చు. చూసుకొని ఇట్లా కింద పై క్లాత్ సమానంగా వచ్చేలా పట్టుకొని ఈ డాట్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక 2, 3 బ్లౌజులు ఈ మెథడ్‌లో కుట్టారంటే ఒక్క బ్లౌజ్ కుట్టి చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తది. నాది గ్యారంటీ. మీరు కుట్టండి. ఈ మెథడ్‌లో కుట్టండి. కరెక్ట్ వచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఈ డాట్ పొడవు అనేది ఒక వేలు పొడవు పైన ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతైతే రావాలి అంత. నార్మల్‌గా అయితే ఒక 4 ఇంచుల వరకు అయితే వస్తది. నేను ఇప్పుడు దీనికి మాత్రమే టేప్ పెట్టాను. చేతి కొలతతోని చూసుకుంటే మాత్రం అంతే పెట్టేసుకోవాలండి. చూడండి
మిగతా వాటికి కూడా చూపిస్తున్నాను. 2 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు, అంతేనండి. మధ్యలో ఈ డాట్ మాత్రం మధ్యలోకి ఒక పావించు కిందికి, ఇది పావించు తేడాతోటి 2 ఇంచుల పొడవు. ఈ డాట్ మాత్రం 4 ఇంచుల పొడవు వస్తుందండి. ఒక పావించు మార్జిన్ అయితే పైకి ఉంటుంది. ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డాట్స్ పెట్టి చూపిస్తున్నాను. నేను పెట్టిన మార్కింగ్ల పై నుండి మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం స్టిచ్ వేసిన తర్వాత కూడా మనం దారం అనేది చిన్నగా కటింగ్ అయితే చేసుకోవద్దండి. కొంచెం పెద్దగా, ఒక 1 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు దారం కటింగ్ చేసుకొని డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. అప్పుడైతే క్లాత్ పాతబడి బ్లౌజ్ చినిగినా కూడా కుట్టు అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోని అవసరం లేకుండా నేను మీకు చెప్తానండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీరు ఒక లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీ లైక్ వల్ల ఇంకా చాలామందికి వీడియో షేర్ అవుతుందండి. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది నేర్చుకోవడానికి ఈ వీడియో సపోర్టింగ్గా ఉంటుందండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను డాట్స్ అనేవి ఈ విధంగా పెట్టాను. నేను ఇప్పుడు 3 డాట్లే పెడుతున్నాను. 3 డాట్స్ సరిపోతాయండి. ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెథడ్ అండి ఫ్రెండ్స్. మీరు మన కటింగ్ స్టిచ్చింగ్ ఇదే మెథడ్లో కటింగ్ చేసి ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. కొంచెం టైం పట్టినా సరే మంచిగా బాగా అర్థమైన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో డాట్స్ అనేవి. ఇప్పుడు నేను మధ్యలో ఒక్క పట్టి చూపిస్తున్నాను చూడండి. డాట్స్ సేమ్ మా మిడిల్లో వచ్చినవి. వాటి పొడవు కూడా సరిపోయింది. షేప్ అనేది కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం షేప్ బెల్ట్ అనేది వేసుకుందాం వీటికి. ఈ షేప్ బెల్ట్ చూడండి, రెండిటికి లైనింగ్ అటాచ్ చేసాం కదా. ఈ లైనింగ్ అటాచ్ చేసింది పై వైపుకు రావాలి. ఆ పై వైపున మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడున షేప్ బెల్ట్ కూడా రైట్ సైడ్ పెట్టి లైనింగ్ వేసింది పై వైపుకు, లైనింగ్ వేయకుండా ఉన్నది లోపలి వైపు కండి. చూడండి, జాయింట్ చేయాలి. ఈ మెయిన్ డాట్ ఏమో ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. కంప్లీట్గా దానిపై నుండి కుట్టు రాకూడదు. మెయిన్ డాట్ పై నుండి పూర్తిగా కుట్టు రాకూడదండి. ఆ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకొని ఈ షేప్ బెల్ట్లు అనేవి జాయింట్ చేయాలి. ఈ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్ట్లు ముందు కనుక్కొని ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 2 వెనకాల కనుక్కోవాలి. ఇప్పుడు మనం జాయింట్ చేసినవి వెనకాల కనుక్కొని మధ్యలో ఫ్రంట్ పార్ట్ పెట్టి మళ్ళీ నేను స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టిచ్ వేసుకొని మనం లోపల ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ను బయటకి తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ మనకు కుట్టు కనబడదు. నీట్ ఫినిషింగ్తో షేప్ బెల్ట్ అయితే రెడీ అయింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉన్న మెయిన్ డాట్ కూడా కంప్లీట్గా కుట్టేయకూడదండి. చూడండి, కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే రావాలండి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో పార్ట్ కూడా అంతేనండి. ఈ ఫ్రంట్ పార్ట్కి చూడండి, లైనింగ్ వేసిన పీస్ అనేది నేను పై వైపుకి పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడున షేప్ బెల్ట్ రైట్ సైడ్ కూడా ఉండాలి. పై వైపుకేమో రాంగ్ సైడ్ రావాలి షేప్ బెల్ట్ది. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడున ఆనుకొని రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. పైన లైనింగ్ వేసింది, కిందికేమో లైనింగ్ వేయకుండా ఉన్న పీస్ అనేది పెట్టి జాయిన్ చేయాలండి. చూడండి, మెయిన్ డాట్ అనేది ఈ విధంగా కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ చివరన డాట్ యొక్క చివరన కుట్టు మీదకి నుంచి అయితే స్టిచ్ అయితే రావాలి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగానే కుట్టాలండి. ఫస్ట్ మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యి కుట్టేసరికి పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్తోనైతే బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. పర్ఫెక్ట్ టైలర్ రెడీ అవుతారండి మీరు కూడా. ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి వీటి మధ్యలో పెట్టేసుకుందామండి. షేప్ బెల్ట్ల మధ్యలో చూడండి, ఈ మళ్ళీ నేను ఇట్లా వెనకాల కనుక్కొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టు దీనిపై నుండి అయితే వేస్తున్నాను. వేసుకొని కుట్టు అయిన తర్వాత లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ పీస్ను బయటకి తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈ వేసిన కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ బయటకు వచ్చేస్తుంది. లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది
స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి. నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుంది. మీకు మళ్ళీ మళ్ళీ అర్థం కావాలని చెప్తున్నాను. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి ఫ్రెండ్స్. కానీ మాకైతే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అయితే ఇక్కడ చూడండి, నేను పట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా సరిపోయిందండి. చూడండి, ఉక్కు పట్టి పట్టాను, కొంచెం కుట్టు మందం పైన ఎక్స్ట్రా ఉంది, అది మనం గల్ల పట్టి కుట్టేసరికి సరిపోతుంది. 2 పార్ట్లు కూడా సరిగ్గా ఉన్నాయండి, సమానంగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఉక్కుపట్టి కాజపట్టి కుట్టుకుందాము. అయితే కొంచెం ఇక్కడ క్రాస్గా ఉంది కదా పీసు, దీన్ని స్ట్రేట్గా చేసుకోవచ్చండి, పర్లేదు, ఏం కాదు. ఒక 1/4 ఇంచు క్లాత్ వెళ్ళిపోతే ఏం డిఫరెన్స్ రాదండి. నేను చూడండి మీ ముందరనే కట్ చేస్తున్నాను కదా, స్ట్రేట్గా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 1/4 ఇంచు క్లాత్ తీసేసాను. ఇప్పుడు దీనికి మనము ఉక్కుపట్టి కాజపట్టి స్టిచ్ చేద్దామండి. ఉక్కుపట్టి స్టిచ్ చేసినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడున ఉక్కు పట్టి స్టిచ్ చేయాలి. దానికి మనం లైనింగ్ పీస్ మాత్రమే అవసరం ఉంటుంది. చూడండి, ఒక 2 ఇంచుల వెడల్పుతోటి మనకు అవసరం ఉన్నంత పొడవు, మన బ్లౌజ్ పీస్ది ఎంతైతే ఉక్కు పట్టి పొడవు ఉందో అంత పొడవు అయితే తీసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా తీసేసుకోవచ్చు. చూడండి, 2 ఇంచుల కంటే ఒక గీత ఎక్కువ ఉంది అంతేనండి వెడల్పులో. ఇప్పుడు దీనికి నేను ఉక్కు పట్టి కుడుతున్నాను. ఉక్కు పట్టి కుట్టేటప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్కి పై వైపున పెట్టాలండి. పై వైపున పెట్టి 1/2 ఇంచు మందంతో నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్ అనుకొని ఈ క్లాత్ని మళ్ళీ ఇంకొకటి దాని పై వైపున దానిపైన వచ్చేటట్టు కుట్టయితే వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి, కంప్లీట్గా ఒకసారి సింగిల్ ఫోల్డింగ్ చేశాను, ఇంకొకసారి డబుల్ ఫోల్డింగ్. మనం ఎంతైతే క్లాత్ అయితే వేసామో అంత క్లాత్లో నేను మడిచానండి ఉక్కు పట్టి కోసం. మీరు ఈ విషయాలైతే కొంచెం గుర్తుంచుకుంటే ఈజీగా ఉక్కు పట్టి కాజపట్టి కూడా అయిపోతుంది. దీనికి చివరన ఇప్పుడు మనం పట్టి కుట్టిన దాని చివరన దానిపైననే వచ్చింది, కానీ చివరన కుట్టయితే వేసాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఉక్కు పట్టి రెడీ అయింది. దీనిలాగానే మనం లెఫ్ట్ సైడు కాజా పట్టి కుట్టుకుందాం. ఈ కాజా పట్టికి మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుందామండి. ఈ లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. చూడండి, కాజా పట్టి కింద పెట్టుకున్నాను, లైనింగ్ అటాచ్ అయింది. మన వైపు రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పైకి ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ పైకి ఉందండి. చూడండి, ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక 1/2 ఇంచు మందంతో స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత దాన్ని తిరగేసుకొని మళ్ళీ అదే క్లాత్ పైన చివరన ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఫోల్డింగ్ చేద్దాము. ఉక్కు పట్టిలాగా కంప్లీట్గా చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/2 ఇంచు మడిచాను, మళ్ళీ అప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. ఒక్కసారి 1/2 ఇంచు మడిచి ఇంకొకసారి ఎంత ఉంటే అంత హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ కుట్టు వేసిన తర్వాత ఇంకొక 1/2 ఇంచు దూరంతో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 కుట్ల మధ్యలో కాజాలు అనేవి మనం వేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. దీని తర్వాత మనము గల్లాలు కొలుచుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీస్ ఎక్కువైంది కదా, దీనిపైన మనము ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఇంకొక పార్ట్ అనేది పెడుతున్నాను. ఉక్కు పట్టి పార్ట్ పెట్టి కొలుస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో కొంచెం నెక్కు పెరిగిందండి, ఉక్కు పట్టి సైడు క్లాత్ పెరిగింది. దాన్ని మనం గల్ల కొలుచుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుందామండి. కంపల్సరీగా మనం గల్లలు కుట్టుకునేటప్పుడు గల్లలు కొలుచుకొని చూడాలండి. ఒకవేళ మనం కటింగ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు ఏదైనా అయ్యి చిన్నగా పెద్దగా అయినా కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇదైతే మీరు మర్చిపోకూడదు బిగినర్స్. అప్పుడు ఇది కొంచెం చిన్నగా అయిందండి. ఇప్పుడు మార్కింగ్ పెట్టాం కదా, దాన్ని రౌండ్ షేప్లో కింది నుంచి రౌండ్లు తీసేస్తే నెక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకోవాలి గల్లాలు కుట్టేటప్పుడు. ఉక్కు పట్టి కాజపట్టి పొడవు గల్లాలు, కొందరి బ్లౌజులు చిన్నగా ఉంటాయి, కొన్ని నెక్కులు కొందరి పెద్దగా ఉంటాయి. వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంతైతే ఉందో మనం అంతే అయితే అందియాలండి వాళ్ళకి. ఇప్పుడు కాజపట్టి కూడా కొలుచుకుందామండి. నెక్ చూడండి, పట్టి పొడవు అయితే సరిపోయింది. నెక్ రౌండ్ కొలుస్తున్నాను. ఇక్కడ నెక్ రౌండ్లో కూడా కొంచెం కుట్టు మందం షోల్డర్ దగ్గర కుట్టు మందం చిన్నగా అయిందండి. ఇప్పుడు ఆ చిన్నగా అయింది కూడా మనము మళ్ళీ ఇంకొకసారి ఈ రౌండ్ షేప్లో తీయాలి. కాజపట్టి పొడవులు సమానమైనవి ఇక్కడ ఫ్రెండ్స్. రౌండ్లలో మాత్రమే నెక్కులు చిన్నగా అయినాయి. నెక్కులు చిన్నగా అయినప్పుడు పొడవు కరెక్ట్, ఉక్కుపట్టి కాజపట్టి పొడవు కరెక్ట్ ఉంది. నెక్కు చిన్నగా అయినప్పుడు మనం ఈ రౌండ్ షేప్లో మాత్రమే కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్లో ఇప్పుడు డాట్ పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒక వేలకి నేను డాట్ పెట్టాను కదా, మార్కింగ్ పెట్టాను కదా,
ఆ మార్కింగ్కి ఇంకొక మార్కింగ్ 1/2 ఇంచ్ తోటి అటు 1/2 ఇంచ్ ఇంకొక మార్కింగ్ పెట్టాను. ఇది బ్యాక్ పార్ట్‌లో వచ్చే డాట్ కోసము. ఈ డాట్ పొడవు కూడా మన వేలు ఎంతైతే ఉంటుందో, మన పెద్ద వేలు కాకుండా ఇంకొక చూపుడు వేలు ఎంతైతే ఉంటుందో అంత పొడవు అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇది 3.5 ఇంచుల డాట్ అయితే వస్తుంది. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు 1 ఇంచు డాట్ అయితే డాట్ వెడల్పు 3 ఇంచుల పొడవు 1 ఇంచు తోటి డాట్ అయితే బ్యాక్ పార్ట్‌లో వస్తుందండి. ఇప్పుడు మనం వీటికి డాట్స్ అయితే కుట్టుకుందాం ఫ్రెండ్స్. వీటికి నేను తెలవాలని కచ్చకాలు అయితే కూడా పెట్టాను. ఈ కచ్చక పెట్టిన చోటు నుండి డాట్ చివరి వరకు సమానంగా క్లాత్ అయితే పట్టుకొని కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి, 2 డాట్స్ ఈ విధంగానే కుట్టుకోవాలి. కరెక్ట్గా వస్తాయండి బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా. చూడండి, ఒక డాట్ అయిపోయింది, ఇంకొక డాట్ అయితే కుడుతున్నాను. ఈ డాట్ నుండి ఇక్కడ వరకు చూడండి, 2 పొడవులు కూడా సమానంగా రావాలి. ఒకసారి చెక్ చేసుకొని కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్లో వీప్ పార్టీ మనం వీటికి వేసుకుందామండి. చాలా బాగా వస్తుందండి ఫ్రెండ్స్. మీకు నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా, అదే పీస్ అండి ఇది. కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ డాట్స్ పెట్టాము కదా, డాట్ పైన చిన్నగా ఫ్రిల్ అనేది ఇచ్చాను. ఈ వీప్ పట్టీని 2 డాట్స్ దగ్గర 2 సార్లు ఫ్రిల్ ఇవ్వాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పట్టీకి అంచు వచ్చింది కదా, బ్లౌజ్ కూర వచ్చింది కదా, నేను దాన్ని ఫోల్డింగ్ చేయకుండా పెట్టేశానండి. పెట్టి కుట్టినప్పుడు మనం దీనికి వీప్ పట్టీ పొడవులో కొంచెం జాయింట్ పడ్డది కదా, ఆ జాయింట్ అనేది పైవైపుకు పెట్టి కుట్టాను ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి, పెట్టి కుట్టాను. కుట్టిన తర్వాత రివర్స్ అనుకొని దానిపై నుండి ఇంకొక స్టిచ్ అయితే వేశాను. ఈ స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం జాయింట్ పడ్డ పీసు పైకి పెట్టి స్టిచ్ వేసినందువల్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రివర్స్ అన్నప్పుడు ఇప్పుడు అది హెమ్మింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, బయటకి ఏం కనపడదండి, నీట్గా అయితే ఉంటుంది వీప్ పట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 2 పార్ట్లు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాయి. వీటికి మనం షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్న ఫ్రంట్ పార్ట్ యొక్క కాజా పట్టి వస్తుందండి. దాని రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ సేమ్గా పెట్టుకోవాలి. అట్లా పెట్టినప్పుడు కాజా పట్టి ఫస్ట్ వస్తుంది. బ్యాక్ పార్ట్ పైన ఫస్ట్ సైడ్ వచ్చేది కాజా పట్టి. ఇక్కడ రివర్స్ అవుతాయండి చాలా వరకు కొత్త వాళ్ళకి, అందుకే 4 సార్లు చెప్తున్నానండి, ఏమనుకోకండి. ఇప్పుడు ఇంకో లెఫ్ట్ సైడ్ ఉన్న ఉక్కు పట్టు వస్తుందండి. ఉక్కు పట్టి పెట్టి ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టేసుకోవాలి. ఈ కుట్టు కూడా ఒక చిన్న పాయింట్ అంతా నెక్ సైడ్ కొంచెం డౌన్ కుట్టు అయితే వేయాలండి. 2 సైడ్స్కి ఆ విధంగా వేసుకోవాలి. షోల్డర్ ఎక్కడ జారదు, కరెక్ట్గా ఫిట్టింగ్తోనైతే నెక్ దగ్గర కూర్చొని ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చిన్న పీస్ షోల్డర్ దగ్గర ఎక్కువ అయింది, దాన్ని తీసేస్తానండి, ఏం ప్రాబ్లం కాదు. నేను మీకు మళ్ళీ కొలిచి చూపిస్తాను. 2 షోల్డర్స్ సమానంగా రావాలి. ఆ చిన్న పీస్ ఎక్కువైంది, తీసేసాను దాన్ని. ఇప్పుడు మనము గల్లా పట్టి రెడీ చేసుకుందాము. గల్లా కుట్టుకొని హ్యాండ్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంతకుముందు ఫ్రంట్ నెక్కులు కొలిచాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ మాత్రమే కొలుస్తున్నానండి. ఫ్రంట్లు కరెక్ట్గా సరిపోయాయి. నేను బ్యాక్ నెక్ కూడా కొలవను, కానీ మీకు చూపించడానికే కొలుస్తున్నానండి. బ్యాక్ అయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, అక్కడ కుట్టు ఇక్కడ కుట్టు 2 సమానంగా వచ్చాయి. బ్యాక్ నెక్ సరిపోయింది, గల్లా ఫ్రంట్ నెక్కులు కూడా సరిపోయాయండి. ఇప్పుడు నేను దానికోసం ఫ్రంట్ గల్లాలు కుట్టుకోవడానికి క్రాస్ పీసులు అయితే రెడీ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్ పీసులు రెడీ చేసిన తర్వాత ఒకటి దానిపైన ఒకటి పెట్టుకొని నేను స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ స్టిచ్ నేను స్ట్రేట్గానే వేస్తున్నానండి, నేను క్రాస్గా వేయట్లేదు, కరెక్ట్గా వస్తుందండి. నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, క్రాస్గా పెట్టి కుట్టడం వల్ల కొత్త వారికి కొంచెం అర్థం కాకపోవచ్చు. ఈ విధంగా అయితే ఈజీగా అర్థమవుతుంది. నేను కుట్టే మెథడ్ కూడా ఇదేనండి. చూడండి, ఇక్కడ కూడా అది ఇది లూజు టైటు ముడత అది ఇది రాదు, సమానంగా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ గల్ల ముక్కలను నేను జాయింట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ జాయింట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కుట్లు అన్నీ లోపల వైపుకి వెళ్ళిపోవాలి. జాయింట్ చేసేటప్పుడు ముక్కలు ఆ విధంగా ఒక్క వైపున వచ్చేటట్టు అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నెక్ కేసి కుట్టుకుందాం. ఇప్పుడు కాజా పట్టి నుండి నేను గల్లా క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడ గల్లా పట్టి అనేది ఒక 1/2 ఇంచు ముందుకని పెట్టాను, ఎక్స్ట్రా పెట్టి టంచన్ మందం క్లాత్ అయితే పట్టుకొని కుట్టు వేస్తున్నానండి. అయితే ఇక్కడ మనం గల్లా పట్టి అనేది గల్లా పట్టి అయినా బ్లౌజ్ అయినా ఎక్కడ సాగదీయకూడదండి. లూజ్ మామూలుగా పట్టుకొని నార్మల్గా స్టిచ్ అయితే వేయాలండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కింద భుజం కుట్టు వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ భుజం కుట్టు అనేది కింది బ్యాక్ సైడ్ వైపుకు తిప్పుకొని ఇది స్టిచ్ అయితే వేయాలండి. రౌండ్ నెక్ రౌండ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సాగదీయకుండా నెమ్మదిగా పట్టుకొని నేను స్టిచ్ అయితే వేస్తున్నాను.
ఈ విధంగా పట్టి కుట్టడం వల్ల గల్ల ఎక్కడ కూడా సాగదండి. రౌండ్ షేప్లో నీట్గా గల్ల కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేవి అక్కడెక్కడ పాటించాలండి. ఎక్స్ట్రా అయిన ఈ గల్లా బట్ట అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గల్లా క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు, ఒక పావించి ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ నేను రౌండ్ తిరిగే దగ్గర కచ్చకాలు అయితే పెడుతున్నానండి. బ్యాక్ పార్ట్లో 2 సైడ్ రౌండ్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో 2 సైడ్స్ అండి రౌండ్ షేప్ రావడానికి ఉంటుంది. కచ్చకాలు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చూడండి, ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకొస్తున్నాను. సమానంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక పావించి మందం క్లాత్ వచ్చేలాగా పట్టుకొని దానిపైన ఈ పట్టి పైననే కుట్టొచ్చేలాగా పట్టుకొని స్టిచ్ అయితే వేయాలి. ఈ స్టిచ్ నార్మల్గా నెక్ రౌండ్ ఏ విధంగా ఉందో అదే రౌండ్ మనం ఇప్పుడు ఏ విధంగా అయితే సాగదీయకుండా కుట్టామో అదే విధంగా కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత వెనకాల ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండిపోతుంది గల్ల పట్టిది. ఆ క్లాత్ కటింగ్ చేసుకొని కుట్టు వేసిన కాడికి ఉంచి మిగతా క్లాత్ కట్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. గల్ల అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేద్దామండి. ఇప్పుడు గల్లకు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. వీటికి కూడా హ్యాండ్స్కి కొంచెం చంకబట్ట పడుతుంది. ఇది చిన్నగా వచ్చింది అనుకున్నాం కదా బ్లౌజ్ పీస్, దీనికి మళ్ళీ మనం చంకబట్టలు జాయింట్ అయితే చేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ చంకబట్టలు కూడా చూడండి, కిందికి నేను లైనింగ్ పెట్టాను, పైనకి మెయిన్ క్లాత్ పెట్టానండి. పెట్టి ఈ విధంగా స్టిచ్ వేశాను. వేసిన తర్వాత రివర్స్ తిప్పుకొని పైనుండి ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకోవచ్చండి. వేసినప్పుడు ఏంటంటే లోడింగ్ పద్ధతిలో చంకబట్టలు కూడా రెడీ అయిపోతాయి. నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందండి బ్లౌజ్ హ్యాండ్. చూడండి ఈ విధంగానే టూ సైడ్ కూడా కొంచెం కొంచెంగా పడుతుంది. ఇది కుట్లకే వెళ్ళిపోతాయండి చంకబట్టలు అనేవి, బయటకి ఏం కనిపించదు, లోపలికే వెళ్ళిపోతాయి. అయినా కూడా నేను ఈ విధంగా లోడింగ్ పద్ధతిలో చంకబట్టలు అనేవి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ లోపల వైపున చూపిస్తున్నాను చూడండి. 2 ఇంటు మార్కులు నేను పైకి వచ్చే విధంగా అయితే స్టిచ్ అయితే చేశాను. చూడండి ఇప్పుడు ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ని ఈ విధంగా పెట్టుకొని నేను ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొలుస్తున్నానండి. ఇంకా కొంచెం పీస్ ఎక్స్ట్రానే ఉంది, ఖర్చు కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేట్లా తీసేసాను. ఇప్పుడు సరిగ్గా సరిపోయిందండి. గల్లా మనం ఎంతైతే కుట్టామో అంత వదిలేసి మిగతాది నేను ఖర్చులోకి పట్టి కొలిచి చూసాను, కొంచెం ఎక్కువ ఉంటే తీసేసానండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ముందుకుంది, బ్యాక్ పార్ట్ వెనక్కుంది. ఇప్పుడు ఇంటూ మార్క్ వచ్చింది, హ్యాండ్ పీస్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చింది, బ్యాక్ పార్ట్కి రాలేదు, గమనించండి. అయితే నేను ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ అనేది షోల్డర్ పాయింట్ నుంచి జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్ మిడిల్ పార్ట్ బాడీ పార్ట్స్లో ఉన్న షోల్డర్ దగ్గర దాని నుంచి నేను కుట్టు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఒక సైడ్ అయితే వేసాను కదా, ఒక్క వైపు వచ్చింది, నేను మళ్ళీ అదే కుట్టు ప్రకారం నేనైతే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకొస్తున్నాను. ఈ షోల్డర్ దగ్గరికి వచ్చాం కదా, ఈ షోల్డర్ నుండి ఇంకొక చివరి వరకు కూడా ఇట్లనే ఇదే విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ సాగదీయకుండా పట్టుకొని నేను స్టిచ్ అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ కూడా తిరగకుండా కరెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజ్కి. హ్యాండ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఒక సైడ్ ఒక కుట్టు అయింది, ఒక సైడు ఇంకొక 2 కుట్లు అయినాయి కదా. ఇప్పుడు వచ్చిన చివరి నుండి నేను మళ్ళీ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత షోల్డర్ దగ్గర ఎండ్ చేయాలి, కానీ మనము ఎండ్ చేయకూడదు. 1.5-2 ఇంచుల తర్వాత ఎండ్ చేయాలండి. బ్లౌజ్ యొక్క షోల్డర్ పార్ట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్లో పట్టుకొని టంచ్ అందించి అక్కడ నుంచి నేను కుట్టు అయితే వేస్తున్నాను. ఈ కుట్టు పాదం ఖర్చు మందంతోనైతే వేయాలండి. మిడిల్ నుండి స్టార్ట్ చేసాం కదా, మనం దీనికి డబుల్ స్టిచ్ అనేది వేయవలసి ఉంటుంది. ఈ చివరి వరకు వేసామండి. ఇప్పుడు ఇదే చివరి నుండి మళ్ళీ ఇంకొకసారి ఆ చివరి వరకు వెళ్దాము. వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక చివరన డబుల్ స్టిచ్ వస్తుంది, ఇంకొక చివరన సింగిల్ అవుతుంది. ఇప్పుడు ఈ చివర నుండి మనకి ఇంకొక చివరకు వెళ్తున్నాం కదా, ఆ చివరి వరకు కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చి ఎండ్ చేయాలండి ఈ స్టిచ్ అనేది. అప్పుడైతే హ్యాండ్కు కూడా డబల్ స్టిచ్ కంప్లీట్ అవుతుంది. చూడండి ఈ చివరన మనం ఇప్పుడే కుట్టు వేస్తున్నాము, అక్కడ చివరన ఆల్రెడీ డబుల్ స్టిచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక కుట్టు అయింది కదా, రెండవసారి ఈ చివర నుండి షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోతే డబల్ స్టిచ్ అయితే పూర్తయినట్టు. అయితే షోల్డర్ దగ్గరే కాకుండా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ జరిగిన తర్వాత టంచన్ తీసేయాలండి. అప్పుడైతే
కరెక్ట్గా ఉంటుంది. చూడండి 1.5 ఇంచ్ తర్వాత నేను పంచనైతే తీసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం సైడ్స్ అయితే వేద్దామండి. హ్యాండ్ డబుల్ ఫోల్డింగ్ పైన తీసుకున్నాను. కొలత బ్లౌజ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని, ఇంకొకటండి మనం సైడ్స్ వేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి పెట్టి పట్టుకొని మార్కింగ్లు పెట్టి మనం సైడ్స్ అనేది వేయాలండి. అప్పుడు అయితేనే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే కొందరిది కుడి చేయి ఎడమ చేయి ఒకటి టైట్ ఉంటుంది, ఒకటి లూజ్ ఉంటుందండి. మనం దాన్ని చూసుకోవాలి. ఏదానికి అది పట్టి వేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ ఒకటి కరెక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాను, చంక దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి 2 హ్యాండ్స్ అయితే మార్కింగ్ పెట్టాను. 2 సైడ్స్ కూడా మార్కింగ్ పెట్టి స్టిచ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను చేయించేది చంక లూజ్ కదా మార్కింగ్ పెట్టింది. అయితే హ్యాండ్ లూజ్ నుంచి చంక వరకు స్ట్రైట్గా వేసాను. చంక దగ్గర వరకు కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాక కొలత జాకెట్ ఎంతైతే ఉందో అది కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ పెట్టానండి, కింద పైన. ఇప్పుడు చంక నుండి నడుము వరకు స్ట్రైట్గా అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్కు పట్టి వేస్తున్నాం కదా, ఉక్కు పట్టికి పెడుతున్నాను మార్కింగ్. కాజా పట్టికి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఒకసారి ఈ విధంగా మార్కింగ్లు పెట్టుకొని ఉంటే మనం ఈజీగా అయితే సైడ్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చంక నుండి కింది వరకు కూడా మనం మార్కింగ్లు పెట్టాం కదా, వాటిని కరెక్ట్గా పట్టుకొని 2 మార్కింగ్లు ఒక దగ్గర పట్టుకొని స్టిచ్ అయితే వేద్దామండి. అప్పుడు ఈ కరెక్ట్గా మనం స్టిచ్ అయితే వేసినట్టయితే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. దీని పక్కనే మరి ఇంకో 2 కుట్లు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ సైడ్ మనం ఏ విధంగా వేసామో ఇంకొక సైడ్ కూడా అదే విధంగా అండి. కొలత బ్లౌజు చేతు ఎంత ఉందో చేతి లూజు అంతే, నడుము హ్యాండ్ చంక లూజు కూడా అంతే పెట్టుకోవాలి. కింద నడుము దగ్గర బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకున్న తర్వాత మనం అది బ్లౌజ్ కొలత ఎంతైతే ఉందో అంతే పెట్టుకొని మార్కింగ్లు పెట్టుకొని వాటిని కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. సింపుల్ పద్ధతిలో సైడ్స్ అనేవి వేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. చూడండి ఇది ఇంకొక హ్యాండ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. లూజ్ దగ్గర లూజ్ మార్కింగ్, చంక లూజ్ దగ్గర చంక మార్కింగ్, నడుము దగ్గర నడుముదండి. ఏదానికి అది పెట్టుకొని సైడ్స్ అయితే వేసుకోవాలి. ఇలా సైడ్స్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఏ పార్ట్ కా పార్ట్ మీకు కొలత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. చూడండి బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి.